గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీమత్కారుణికం మహాగుణనిధిం పూర్ణప్రభావాసురం నిర్ద్వంద్వం నిరపేక్షకామమలం నిస్సంగమాద్యం విభుం నిత్యానందమయం నిరీహమతులం నిర్ముక్తకర్మాదికం శ్రీకృష్ణాఖ్యగురుం భజేహమనిశం శ్రీసిద్ధసంతోషనం. వేదశాస్త్రవిధిఖ్యాతం పూర్ణబోధోపదేశికం సుగుణాకరం దయానందం రాజయార్యగురుం భజే. శ్రీరాజయోగిప్రియశిష్యం అమలానందదీక్షితం పంఢరీనాథయోగేంద్రం సద్గురో తే నమో నమః. అస్మద్గురుసమారంభాం కృష్ణసాంధీపమధ్యమాం శ్రీమహావిష్ణుపర్యంతం వందే గురుపరంపరాం. పరంపరా గురువులకు వందనములు. శ్రీకృష్ణ ప్రభువరులచే విరచితమైన ప్రబోధ చూడామణి అను శక్తిద్వయ నిరాసకంభైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థధరువులలో 41 కందార్థమును గురు కరుణచే మనము మననము చేసుకుంటున్నాము. మీ ముందర మననము చేసుకుంటున్నాను. ఏమంటున్నాడు ఈ కందార్థము అంటే, కనవచ్చు భయలు లేదని అనవచ్చునే, ఇట్టిదట్టిదనవచ్చునే చీ అనరాదు ఎరుకకెన్నడు, కనుకనే ఈ భయలు ఎనెల్లా కాలముంచుంది, దీనందరికే కాలములేంది, వినుమీలేనెరుకను వివరించ శూన్యమవు అనుమానమే ఎరుక, గను విశ్వమట్టిదే కాలముంచుంది, దీనందరికే కాలములేంది అని అంటున్నాడు. కనవచ్చు భయలు లేదని అనవచ్చునే అంటే స్వతసిద్ధమైన పరిపూర్ణమును లేదని అనవచ్చునా? అనదగదు కదా. మరి కనవచ్చు అంటే కనుగొనుమి, కనుట అని మనకు కను విను చను అని చెప్పి మనకు పెద్దలు నిర్ణయం చేసినారు. కాబట్టి మరి కను అంటే చూడు, విను, చను అంటే నీవు లేకపో అని చెప్పి దాని అర్థము. కను చను వినుము అని చెప్పి విను అని చెప్పి కను విను చను అని మనకు 3 పదాలను పెద్దలు నిర్ణయం చేసినారు. కాబట్టి ఇక్కడ మరి కనవచ్చు అంటే కనుగొనుటకు వీలు ఉన్నది. అంటే దేని చేత కనుగొనవచ్చు మరి ఆ పరిపూర్ణ పరభయలును? జ్ఞానేన జ్ఞేయమాలోక్య పశ్చాజ్ఞానం పరిత్యజ్యేత అన్నాడు కదా. మరి ఆ యొక్క తెలివి చే బయలుండ చూచి అని అన్నాడు కదా. మరి అలాంటి మరి ఈ పరిపూర్ణ పరభయలను గురుమూర్తి సూచన చేసేటప్పుడు మరి కనుగొనవచ్చు, కనుగొనుటకు వీలు ఉన్నది. దేని చేత అంటే అది జ్ఞానము చేతనే, జ్ఞాననేత్రమునకే అది అగోచరమైనటువంటిది. జ్ఞాననేత్రమునకు సూచింపబడేటువంటిదే గురు సూచన. కానీ ఇక్కడ మరి ఈ మన మనస్సు ఉంది కదా, ఇక్కడ ఈ భావేంద్రియాలు చూపు అంటే మరి చక్షుంద్రియం అనేటువంటి ఈ నేత్రమా అంటే నేత్రములు మనకు 2 ఉన్నవి. కళ్ళు అనేటువంటివి 2 కను నేత్రాలు ఉన్నాయి, కళ్ళు ఉన్నవి కదా. ఈ కళ్ళు కేవలం మాంసపు ముద్దలు. ఎందుకంటే ఈ 2 నేత్రాలు అనేటువంటి కళ్ళు అనేటువంటి మాంసపు ముద్దలు అనేటువంటి దానిలో చూచేటువంటిది చక్షు అనేటువంటి ఒక ఇంద్రియము. కాబట్టి 2 కన్నులు ఉన్నప్పటికీ చూచేటువంటి చూపు అది ఒకటే ఇంద్రియము. మరి చెవులు 2 ఉన్నా మరి 2 వింటావా అంటే చెవులు 2 ఉన్నప్పటికీ వినికిడి ఏదైతే ఉన్నదో ఆ వినికిడి ఒకటే, అదే శ్రోత్రము, శ్రోత్రేంద్రియము. మరి ఇక్కడ చేతులు 2 ఉన్నవి కదా. మరి ఇవి 2 పనిచేస్తున్నాయంటే మరి 2 ఉన్నావా అంటే 2 చేతుల యందు ఉన్నటువంటి వస్తువు ఒకటే, అది పాణి అనేటువంటి ఇంద్రియము.
ఈ చేతుల ద్వారా మనం పని చేస్తున్నాము కదా, సకల వ్యవహారములు చేసేటువంటిది రెండు చేతులతో చేసిన, ఆ రెండు చేతులతో చేసిన పని ఒక్కటే, అది దానినే మనకు పాణీంద్రియము అని అన్నారు. అంటే పాదములు రెండు ఉన్నా గమనము ఒకటే, నడిచేటటువంటిది ఒకటే. అదేంటిది అంటే అది పాదము అనేటువంటి ఇంద్రియము. అంటే పాదములు అనలే కదా, పాదము అన్నాడు. చేతులు అనలే కదా, పాని అన్నాడు. మరి చెవులు అనలే కదా, శ్రోత్రము అన్నాడు. కండ్లు అనలే కదా, చక్షువు అన్నాడు. అంటే నేత్రము ఒకటే ఇంద్రియము. కాబట్టి మరి భావ్యేంద్రియాలు ఏవైతే ఉన్నావో, ఈ భావ్యేంద్రియాలు మనస్సు ఎక్కడ ఉంటే అక్కడనే ఈ భావ్యేంద్రియ ప్రపంచము ఉంటుంది. కాబట్టి భావ్యేంద్రియములకు రాజైనటువంటి వాడేవాడు ఇక్కడ అంటే మనస్సు. కాబట్టి ఈ మనస్సును మరి ఈ మనస్సుతో చూడదగినదా అంటే అక్కడ అది మనస్సు ఈ ఇంద్రియాలతో చూస్తుంది. కాబట్టి ఈ మనస్సు అనేటువంటి ఆధీనంలో ఈ యొక్క భావ్యేంద్రియములు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి ఆ మనస్సు ఏ వంకకి ఏగును ఆ వంక మనసు ఏగును, ఏ వంక మనసు ఏగును ఆ వంకనే ఇంద్రియంబు లేగున్ అని అన్నాడు కదా వేమన. కాబట్టి ఆ మనస్సు ఇక్కడ లేనట్లయితే ఇక్కడనే ఉంటుంది, శరీరం ఇక్కడనే ఉంటుంది. కళ్ళు కనబడతలేవంటే కనబడతాయి, చెవులు లేవంటే ఉన్నవి, చేతులు లేవంటే ఉన్నవి, పాదాలు లేవంటే ఉన్నవి. కానీ మనస్సు ఎక్కడికి ప్రయాణం అయితే ఆ భావ్యేంద్రియములు అక్కడ దానితోనే ఉంటాయి. కాబట్టి రాజు ఎక్కడికి ప్రయాణం అయితే ఆ రాజు యొక్క సైన్యము తన వెంట ఉన్నట్లు ఈ బాహ్యేంద్రియ ప్రపంచమంతా కూడా ఈ యొక్క మనస్సుతోనే అది వ్యవహరిస్తుంది. కాబట్టి ఇక్కడ మరి ఆ విధంగా మరి ఈ చూపే ఆ గురుమూర్తి కనవచ్చు కదా. అంటే ఆ కనజేసేది దేనికి అంటే జ్ఞాన నేత్రమునకు తెలియజేస్తున్నాడు. కాబట్టి మనస్సును పంపిస్తే వార్త వస్తుంది, కానీ అది మరి దాన్ని ఆ వార్తనే ఆంజనేయుని పంపించినాడు శ్రీరామచంద్రుడు. లంకకు పంపిస్తే సీత జాడ తెలియవచ్చింది, కానీ మరి అక్కడ రావణాసురుడిని చంపాలంటే మళ్ళా రాముడు ప్రయాణం కాక తప్పలేదు. కాబట్టి మళ్ళీ రాముడు ఎప్పుడైతే కదులుతాడో ఆ రాముడితో చూచినప్పుడే, రాముడు చూచి ఆ సముద్రుడిని చూసినప్పుడే కదా సముద్రుడు ప్రత్యక్షం కావాలన్నప్పుడు అతనికి బాణము వేయబోయే ముందు మరి అక్కడ సముద్రుడు ప్రత్యక్షమైంది. అంటే ఆ సముద్రుడు అనేటువంటి వాడు ఎవరికి కనబడుతున్నాడు ఇక్కడ అంటే శ్రీరామచంద్రునికి కనబడుతున్నాడు. మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కనబడ్డా అంటే కనబడలేదు. కాబట్టి సముద్రుడు ఎప్పుడైతే ప్రత్యక్షమవుతాడో ఆరతి కట్టాలంటే, ఆ యొక్క లంకకు ఆరతి కట్టాలంటే సముద్రుడు ప్రత్యక్షం కావాలని చెప్పి అక్కడ విభీషణుడు వాళ్ళందరూ చెప్తే, మరి అక్కడ సముద్రుడు ఎవరికి కనబడ్డాడు అంతమంది లోపల అంటే శ్రీరామచంద్రమూర్తికి కనబడ్డాడు. కాబట్టి ఆ సముద్రుడు ఎప్పుడైతే కనబడ్డాడో ప్రత్యక్షం అయినప్పుడే ఆ యొక్క ఆరతి అనేటువంటి దానికి కట్టినారు కదా. మరి ఇక్కడ కురుక్షేత్రం అనేటువంటి యుద్ధములో మరి ఇక్కడ ఆ విశ్వరూపమును అర్జునునికి చూపెట్టినాడు అని అంటే మరి అక్కడ అందరూ లేరా? కౌరవులు లేరా? పాండవులు లేరా? మరి అక్కడ దుర్యోధనుడు లేరా? దుశ్శాసనుడు లేడా? ధర్మరాజు లేడా? విదురుడు లేడా? మరి అక్కడ సైన్యం అంతా ఉంది కదా, భీష్ముడు లేరా? వీరందరూ లేరా? మరి అందరూ ఉండగా కూడా మరి ఆ యొక్క ఆంజనేయుని యొక్క జ్ఞాననేత్రానికి ఆ విశ్వరూపాన్ని దర్శింపజేసినాడు శ్రీకృష్ణ భగవానుడు అన్నప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ చూస్తలేరంటే కళ్ళు ఉన్న ఆ కంటిలో ఉండేటువంటి ఏ సూపు అయితే ఉంటే చూచేటటువంటిది అది జ్ఞాననేత్రము. అలాంటి జ్ఞాననేత్రానికి అక్కడ సూచన చేసినాడు, అతనికి కనవచ్చింది ఆ విశ్వరూపం అనేటువంటిది ఒక అర్జునునికి, కానీ అక్కడ అందరికీ కాదు. మరి అక్కడ చూస్తలేరా? అందరికి కళ్ళు లేవా? చెవులు లేవా? మరి నోరు లేదా? మాట్లాడతలేరా? అంటే అక్కడ ఆ మాట వినబడేది ఆయనకే, ఆ వినికిడి ఆనబడేది ఆయనకే. కృష్ణుని యొక్క చెప్పేటువంటి మాట వినికిడి వినబడుతుందంటే అర్జునునికే. మరి కనవస్తుంది, ఆ నేత్రానికి కనజేసినప్పుడు చూసినాడు అంటే అలాంటి జ్ఞాన నేత్రమునకే మరి ఆ పరిపూర్ణ పరభైలు అనేటువంటిది ఎప్పుడైతే గురుమూర్తి సూచన చేసినాడో అది ఉన్నది అని. అప్పుడు ఎప్పుడైతే మరి చీకటి అనేటువంటిది సూర్యుని ఎప్పుడైతే చూస్తుందో దానికి అది ఉంటుందా అంటే అది లేకపోతుంది. దాని చేత కాదు, ఎరుకకు చేత కాదు. అందుకొరకే మరి అట్లాంటి దానిని మరి కనవచ్చినటువంటి భయలుని లేదని అనవచ్చునే, అనరాదు కదా నాయన. అది నీకు గురుమూర్తి సూచన చేసినాడు కదా, ఇప్పుడు చెప్తున్నాడు. అందుకొరకే మరి అలాంటిది లేదని అనవచ్చునా బయలును అంటే అనదగదు సుమి అంటున్నాడు ఇక్కడ. కాబట్టి మరి ఇక్కడ కనుట అంటే చూచుట, తెలుసుకోవడము. మరి కను విను చను అన్నాడు కదా. మరి ఆ విధంగానే ఇక్కడ జ్ఞాననేత్రమునకు గురుమూర్తి చూపెట్టినప్పుడు మరి దాన్ని అటిది ఇటిది అనవచ్చునే.
అని అంటున్నాడు. అంటే అటిది ఇటిది అని ఆ పరిపూర్ణ పరభైరుని ఏమన్నా అంటావా అంటే ఏమి అనరానటువంటిది అది. కాబట్టి మరి అటిది ఇటిది అని ఎవరిని అనాలే? అంటే మన ముంగట ఉన్నటువంటి ఆ రూపము కలిగినటువంటి వ్యక్తులను కానీ వస్తువులను కానీ ఇటిది అటిది అని అనవచ్చును. ఇక్కడ అగుళ్ళ చంద్రమొయిలి ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ కూర్చున్నాడు, ఇక్కడ బోధ వింటున్నాడు. మరి చంద్రమొయిలి ఎలాంటి వాడు అని అంటే అతడు ఇలా ఉన్నాడయ్యా, ఇంత పొడుగున్నాడు, ఇంత దొడ్డు ఉన్నాడు, ఇలా మీసాలు ఉన్నవి, ఇంత ఆకారం ఉంది, ఇంత రూపం ఉంది అని ఆ వర్ణించి ఇటివాడు అని చెప్పవచ్చు. మరి ఇక్కడ తిరుపతి ఉన్నాడు. ఈ తిరుపతి ఎలాంటి వాడు అంటే ఈ మల్లయ్య చంద్రమొయిలి అన్నప్పుడు చంద్రమొయిలి అని తనకి పేరు పెట్టినాం కదా, మరి అతన్ని పోలికలో మరి ఇంకోడు ఉంటాడంటే ఉండడు. మరి తిరుపతి అనేటువంటి వాడు ఒక రూపము, ఆ రూపము అతని రూపం అతనిదే. కాబట్టి చంద్ర చంద్రమొయిలి అని చంద్రమొయిలిని పిలుస్తాము కానీ తిరుపతి అని తిరుపతినే పిలుస్తాము కానీ మరి తిరుపతిని చంద్రమౌళిని పిలుస్తామా? పిలవలేము. మరి చంద్రమౌళిని తిరుపతి అని పిలుస్తామా అంటే పిలవలేము. ఆయన రూపాన్ని బట్టి ఆయనకు చంద్రమౌళి అని పిలుస్తున్నాము, ఇతని రూపాన్ని బట్టి ఇతడు తిరుపతి అని చెప్పి పిలుస్తున్నాము కదా. మరి ఆ విధంగానే అట్లా రూపాన్ని బట్టి చెప్పడానికి మరి చంద్రమౌళి అని చెప్పడానికి తిరుపతి అని చెప్పడానికి మరి ఆ బట్టబయలుకు ఏమన్నా ఉందా? నామం ఉందా? పేరుందా? రూపం ఉన్నదంటే లేదు. కాబట్టి మరి అటిది ఇటిది అని అనవచ్చునే, చీ అనరాదు ఎరుకకెన్నడు అంటున్నాడు. కాబట్టి అటిది ఇటిది అని అంటే మరి ఒకవేళ నీవు చెప్పినట్లయితే చీ అది నేను ఒప్పుకోను, అలాంటి మాటలు నీవు చెప్పినట్లయితే ఒప్పుకోను. కాబట్టి కలరాని దానిని శూన్యం అని అనవచ్చునే, ఇది లేనిది కాబట్టి దీనిని శూన్యం అని అనరాదు. అనరాదు ఎరుకకెన్నడు కనుకనే ఈ బయలు ఎల్లా కాలముంచుంది. కాబట్టి చీ అని ఈ యొక్క మాటలు దీనికి అట్టిది ఇట్టిది అని ఈ యొక్క బట్టబయలుని చెప్పరాదు. కాబట్టి మరి అందుకని కనుకనే ఈ బయలు ఎల్లా కాలముంచింది అని అంటున్నాడు. అంటే కాబట్టి మరి ఈ గుర్తు, ఈ యొక్క పరిపూర్ణమైనటువంటిది గుర్తు అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఎరుకకు ఎన్నడూ ఈ గుర్తు అనేటువంటిది, ఈ మాట అనేటువంటిది మాట్లాడరాదు. అందుచేతనే ఆ మాట్లాడటానికి, ఆ వర్ణించటానికి మాట చేత కాదు. కాబట్టి ఆ యొక్క ఎరుకకు ఆ బట్టబయలు ఇట్లా అని వర్ణించటానికి చేత కాబట్టి చేత కానటువంటి బట్టబయలు అది. మరి అది ఎల్లకాలముల యందు ఉన్నది. ఎల్లకాలముల యందు ఉన్నది అని అన్నప్పుడు అది మరి ఆ సర్వకాలముల యందు అదే ఉన్నది. అది సర్వకాలముల యందు, సర్వదేశముల యందు, సర్వావస్థల యందు, సకల కాలముల యందు, సర్వదేశముల యందు ములుగుచ్చ సందు లేక ఆ బట్టబయలే ఉన్నది కదా. మరి అప్పటికి అది వర్షకాలము, వానకాలము, ఎండాకాలము అంటే ఏ కాలము అంటే అది నేను పుట్టక పూర్వము ఉన్నది, నేను పుట్టినాక ఉన్నది, నేను లేక పూర్వము కూడా ఆ బట్టబయలే ఉన్నది. కాబట్టి అది అన్ని కాలాల యందు తానే బట్టబయలే ఉన్నది. కాబట్టి దీనందరిక ఏ కాలము లేనిది. కాబట్టి వినుము లేనెరుక వినుము ఈ లేనెరుకను వివరించ శూన్యమవు. కాబట్టి ఈ వినుము ఈ లేనెరుకను వివరించ మరి ఏది శూన్యమవుతుంది అంటే నేననేటువంటి ఎరుకనే శూన్యమవుతుంది. ఎలా అని అంటే ఇప్పుడు మనము ఒక గోధుమ రొట్టెని చేసడానికి ఒక పిండిని తీసుకుంటాము కదా. ఆ పిండి అనేటువంటిది ఎన్ని అణువులతో తయారైనటువంటిది. ఆ అన్ని అణువులు అనేటువంటి ఆ గోధుమలు అనేటువంటివి ఎన్నో అణువులు అవి పట్టిస్తే అది పిండి అవుతుంది. అవి పిండి అయిన తర్వాత ఒక ముద్ద చేస్తాము కదా, దాన్ని నీళ్లు పోసి ఆ ముద్ద చేసినప్పుడు ఆ ముద్దని మనము చేతుల ద్వారా మరి రొట్టెగా మలిచినప్పుడు ఎవరెవరి నైపుణ్యం చేత అది ఆ రొట్టె అంతా అది వెన్నగా వస్తుంది కదా. వచ్చిన తర్వాత దానిని మరి ఆ యొక్క పేన మీద కాల్చినప్పుడు ఆ రొట్టె అవుతుంది కదా. ఆ రొట్టెని మనము ముక్కలు చేసుకొని తింటాము కదా. అన్నప్పుడు ఆ రొట్టె అనేటువంటిది మొదలు ఉన్నదా అంటే లేదు. కాబట్టి మధ్యలో తయారైంది. మరి అది అఖండమా అంటే అది ఖండాఖండములుగా మార్పు ఇరిగిపోయింది, లేకపోయింది. ఆ ఎరుక ఎప్పుడైతే రొట్టె అనేటువంటిది ముక్కలు చేసి ఎప్పుడైతే మనం తిన్నామో అది ఏమైపోయింది? ఆ రొట్టె అనేటువంటిది శూన్యమైపోయింది. అంటే పిండే ముద్ద అయింది, ముద్దనే రొట్టె అయింది, రొట్టెనే అది మరి ఇరుసుకొని తిన్నప్పుడు లేకపోయింది కదా. మరి ఆ విధంగానే తోట అంటాం మనం. తోట అన్నప్పుడు ఈ చెట్లు అన్నీ కలిస్తే తోటనా లేకుంటే ఒక్క చెట్టుకే తోటనా? చెట్ల సమూహమునకు తోట అని పేరు.
కాబట్టి ఈ చెట్ల సమూహం అంతా కూడా మామిడి తోట అంటాము. ఇక్కడ మామిడి తోట అన్నప్పుడు ఆ మామిడి చెట్ల యొక్క సమూహమునకు మామిడి తోట అని అంటాము. జామ తోట అని అంటాము. అన్నప్పుడు జామ చెట్లు అన్నీ కలిసినటువంటి సమూహమునకు జామ తోట అని అంటాము. కాబట్టి నిమ్మ తోట అని అంటాము. నిమ్మ చెట్లు అన్నీ కలిసినటువంటి సమూహమునకు నిమ్మ తోట అని అంటాము. మరి ఆ విధంగానే ఇక్కడ మనకు ఈ యొక్క కర్మేంద్రియాలు, విషయేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ప్రాణేంద్రియాలు, అంతరేంద్రియాలు అనేటువంటి అన్నిటి యొక్క సమూహమునకు ఆ కూటస్థుడు అనేటువంటి వాడు, అన్నిటికీ సమూహం ఏది ఇక్కడ అంటే కూటస్థో బ్రహ్మ ఉచ్యతే అని శృతి చెప్తుంది కదా. మరి ఆ విధంగానే ఆ కూటస్థుడు అనేటువంటి వాడు ఇవన్నీ ఉంటేనే, ఆ తోట ఉంటేనే మనము అవన్నీ చెట్ల సమూహం అనే తోట అన్నట్లు ఈ ఇంద్రియము యొక్క సమూహములో ఈ కూటస్థుడైనటువంటి వాడు ఉంటాడు. కాబట్టి ఇంద్రియములు ఎప్పుడైతే విచ్ఛిన్నమవుతావో మరి అప్పుడు సుషుప్త అవస్థ లోపల ఇంద్రియములు లేవు, అప్పుడు ఎరక ఉన్నదా అంటే లేదు. మరి జాగ్రత్త అవస్థ లోపల ఇవన్నీ కూడి ఉన్నప్పటికీ ఈ కూటస్థుడు అనేటువంటి నామము చెప్పి లోబడుచున్నాడు ఎరక అనేటువంటి వాడు. అంటే ఇవన్నీ కూడుతున్నాయి మరి లేకపోతున్నాయి కూడినప్పుడు ఎరక అనేటువంటిది కనబడుతుంది. మరి కాబట్టి గురు బోధచే లేనెరకని వివరించినట్లయితే మరి అది లేకపోతుంది. కాబట్టి దీని లెక్క శూన్యము అదే నామ అవుతుందా అంటే పరిపూర్ణము బట్టబయలని గురుమూర్తి సూచన చేసేటువంటి దాని అందు ఇది లేకపోతుంది. కానీ మరి అది శూన్యము కాదు బట్టబయలు. ఏది శూన్యం ఇక్కడ? కాబట్టి వినుము ఈ లేనెరకను వివరించ శూన్యమవు. కాబట్టి గురువాక్యము చేత ఎరుకను విచారించిన అది లేనిదవుతుంది, శూన్యమవుతుంది. అనుమానమే ఎరుక గను విశ్వమట్టిదే. కాబట్టి ఇది అనుమానమా? కాబట్టి ఎట్లా ఆ యొక్క పిండి ఆ అణువుల యొక్క చేరిక, ఆ అణువుల యొక్క కూడిక ముద్దయి అది రొట్టె అయి ఎట్లయితే తాను లేకపోయిందో ఆ విధముగా ఇక్కడ ఈ విశ్వమంతా కూడా ఎరుక కను విశ్వమట్టిదే. ఎరుకతో ఇది చూసినట్లయితే ఎరుకతో వస్తుంది, ఎరుకతో ఇది పోతుంది. ఎరుకతో వచ్చిన విశ్వము ఎరుకతో చనునుగాను నిలువదు. కాబట్టి ఆ విధముగా ఎరుకతో వస్తుంది, ఇది ఎరుకతో పోతుంది. విశ్వం అనేటువంటిది కూడా ఇది శూన్యమే. కాబట్టి ఎరిగించ లేనెరుకని వివరించ ఆ ఎరుకనే శూన్యం అనేటువంటిది శూన్యం అవుతుంది. కాబట్టి నాయన, కాబట్టి ఈ సర్వం ఏదైతే నీవు చూస్తున్నావో, ఈ విశ్వమంతా ఏదైతే నీవు మరి ఎరుగుతున్నావో, ఈ ఎరిగేటువంటిది చూసేటువంటిది సర్వం కల్విదం బ్రహ్మ అనేటువంటి ఆ శృతి ప్రమాణం ప్రకారముగా ఈ విశ్వమంతా మరి శూన్యమే కదా. మరి దీనికి అది లేకపోతుంది కదా. వివరించా ఇది ఎట్లయితే లేకపోయినాదో మొదలు పిండి అది ఎట్లయితే అణువుల చేత కూడినటువంటి పిండి రొట్టె అయి తాను ఎట్లయితే శూన్యం అయిపోయిందో, మరి ఆ విధమున ఎరుకతో వచ్చినటువంటి విశ్వము ఎరుకతోనే అది లేకుండా పోతుంది గురువాక్యము చేత వివరించినప్పుడు. కాబట్టి మూలం లేని ఈ గుర్తెరిగే శరీరము ఏమీ లేదు అని చెప్పి గురువాక్యము. కాబట్టి అలాంటి గురువాక్యం ఎప్పుడైతే నీవు నిర్ధారణ ద్వారా ఈ విశ్వమంతా నేననేటువంటిదే ఈ కళ. కాబట్టి నేను ఎప్పుడైతే లేకపోతున్నానో విశ్వము కూడా లేకపోతుంది. మరి లేకపోయిన తర్వాత ఉన్నటువంటిదే అది బట్టబయలు. కాబట్టి అలాంటి కనవచ్చు, బయలును లేదని అనవచ్చునే. కాబట్టి అలా కనవస్తుంది కదా నాయన. గురుమూర్తి చూపెట్టినాను కదా నీకు. ఆ చూచేటువంటి దాన్ని చూస్తున్నావు కదా. ఆ సూచన దాని అందు ఇదే లేదు కనుక అది గురుమేల్కలో తానే శూన్యమైపోతున్నావు. కాబట్టి మరి ఉన్నటువంటిది స్వతసిద్ధమైనటువంటి బట్టబయలు కనవచ్చుతున్నది కనుక శూన్యమని అనరాదు నాయన అని చెప్పి గురుమూర్తి ఇదిగో చూడు పరిపూర్ణ పరభయలు అని చెప్పి ఈ కందార్థము ద్వారా మనకు సూచన చేస్తున్నాడని. ఇది లేనెరక లేనే లేదు, ఇది విశ్వం అనేటువంటి నేననే విశ్వం ఏదైతే ఉన్నదో అదంతా శూన్యము, దాని అందు శూన్యమే కానీ బట్టబయలు కాదు. అది ఇదే శూన్యం అయిపోతుంది కానీ అది స్వతసిద్ధమైనటువంటిది బట్టబయలు అని చెప్పి కందార్థము ద్వారా కృష్ణ ప్రభువరులు మనకు సూచన చేస్తున్నాడని తెలియజేస్తూ, ఈ సూచనలో మనమందరం కూడా లేకపోయేటువంటి స్థితి అందరికీ అది గురు అనుగ్రహము కలగజేస్తుందని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను. జై బోలో సద్గురు ప్రభు మహారాజుకు జై. సర్వం సద్గురార్పణం.